న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సవర సిద్ధమడుగు పంచాయతీలో ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు సరైన పత్రాలు ఉన్నప్పటికీ భూస్వాములు, కొంతమంది అక్రమదారులు వారి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు పత్రాలు సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యల ద్వారా ఆదివాసులను భూముల నుంచి వెళ్లగొడుతున్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబా యోగిని ఆశ్రయించిన గ్రామస్తులు తమ ఆవేదనను వెల్లడించారు. అనంతరం వాబా యోగి గ్రామాన్ని సందర్శించి బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో భూములు దోచుకోవడానికి కూటమి ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి, కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పడానికి ఈ సవర్సిద్ధ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పాపం ఈరోజు చెప్తా ఉన్నారు, ఇక్కడ రైతులంతా కూడా చెప్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఐటీడీఏ పిఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కానీ మా సమస్య ఇంతవరకు పరిష్కారం చూపట్లేదు అని చెప్తా ఉన్నారు. ఈ స్థానిక శాసనసభ్యులకు కూడా ఈ వేదిక నుంచి, ఈ స్థలం దగ్గర నుంచి కూడా స్థానిక శాసనసభ్యులకు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని ఓటేసి గెలిపించి 50,000 మెజార్టీ ఇచ్చారంటే ఆదివాసీలు, మీరు ఆదివాసీకి ఏ విధంగా పరిపాలించాలని ఆలోచన చేయాలి. మావాడు గోవిందరావు గారు కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తరతరాలుగా సుమారుగా 1900 పట్టాలు చూస్తూ ఉన్నాం. 1979లో ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు సాగులో ఉన్నారు. కొంతమంది వ్యక్తులు పర్లాకిండ్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు భూములు అమ్మేశారు. భూమి అమ్మడం అంటే ఏంటి? భూమి అమ్మాలంటే సబ్ రిజిస్టర్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగితే భూమి అమ్మడం అవుతుంది. ఎవరో ఒక విఆర్ఓ, గతంలో ఒక విఆర్ఓ ఎవరో పట్నాయకుని విఆర్ఓ ఉండేవారట. ఆ విఆర్ఓ భూమి సిస్టర్ పేరుతో ఆ పేరు మీద రాశారట. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కనీసం విచారణ చేశారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక ఎంఆర్ఓ కానీ ఎవరైనా విచారణ చేస్తూ ఉన్నారా? కనీసం ఐటీడీఏ పిఓకి గత 5 రోజుల కింద నేను మెసేజ్ చేసి విషయం చెప్తే కనీసం ఐటీడీఏ పిఓ గారు కూడా దీని మీద విచారణ చేయకపోవడం కారణం చాలా విచారకరం. అసలు ఐటీడీఏ పిఓలు, ఐటీడీఏలు ఆదివాసుల కోసం ఉన్నప్పటికి కూడా ఓన్లీ అక్కడ మ్యూజియంలో పెట్టుకున్నట్టు పిఓలు తయారయ్యారు. ఇప్పుడు పిఓ గారు అయితే కోటేస్తారు, కోటేసి కోర్టుకు నడకకుండా తిరుగుతాడు. ఆయన ఎందుకు తిరుగుతాడంటే కోర్టు నడకకుండా మాత్రం ఐటీడీపీఓ కారులో తిరుగుతాడు. సమస్యల పైన గతంలో ఉన్న ఐటీడీపీఓలు, గతంలో ఐఏఎస్ అధికారులు రాత్రనగా పగలనకుండా కొండల్లో రోడ్డు రహదారు లేకపోయినప్పుడు కూడా అనేక మంది పీఓలు గ్రామాలు పర్యటన చేసి గ్రామాల్లో నిద్రించి ఆదివాసుల సమస్యల పైన మాట్లాడేవారు గతంలో. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి అంతా ఏ టెక్నాలజీ అంటున్నారు, ఏళ్ళని చూస్తున్నారు తప్ప ఆదివాసుల సమస్యలు పరిష్కరించట్లేదు. ఈరోజు ఈ ఊరు నుంచి గతంలో కూడా చెప్పాం, 4 రోజుల కిందట, ఇంకా 15 రోజులు ఆ రోజు చెప్పాం, మాకు 3 రోజులు గడిచింది, ఇంకా 12 రోజుల వ్యవధి ఉంది. ఈ 12 రోజుల వ్యవధిలో కానీ ఇక్కడ ఆదివాసీ సమస్య ఏదైతే భూ సమస్య ఉందో ఈ భూ సమస్య కానీ పరిష్కరించకపోతే రాబోయే ఉద్యమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ బాధ్యత వహించవలసి వస్తుంది, శ్రీకాకుళం ఎస్పీ బాధ్యత వహించవలసి వస్తుంది. ఆదివాసులు ఆగ్రహాలు ఇస్తే ఆగ్రహాల గురించి కట్టలు తెంచుకుంటే గతంలో 2018లో ఎలాంటి ఉద్యమం జరిగిందో దానికన్నా మహత్తరమైన ఉద్యమం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆదివాసీ భూములకి ఎవరైనా అడ్డుకట్ట అయ్యాలని, ఆదివాసీ భూములు జోలికి వస్తే మాత్రం ఏ ఒక్క ఆదివాసీ ఊరుకునేది లేదు అని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలకి, ఈ కలెక్టర్కి, ఈ ఎస్పీకి కూడా విన్నవించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే పట్టాలు ఉన్నాయో పట్టాలన్నీ కూడా రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పరిశీలన చేసి ఎవరి దగ్గర భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయో కొలరాత్రి కూడా పాతి వాళ్ళకి ఇప్పించవలసిన బాధ్యత స్థానిక ఎంఆర్ఓ గారికి ఉంది. ఎంఆర్ఓ గారికి రాకుండా కాళయాపన చేస్తున్నారు. దీని మీద కూడా ఏసీబీ ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాం. దీని మీద ఏదైతే తగాదాలు మార్చడానికి ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయో దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుమని చెప్తున్నాం. చేయించాలి బాధ్యత ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా ఆలోచింపజేసి
ఏదైతే ఎప్పటి నుంచో సమస్య పరిష్కారం చేయడం కాకుండా మీ నియోజకవర్గంలో శాంతింపగా ఉన్నటువంటి ఆదివాసీలు ఉగ్ర రూపం చెందకుండా ముందే మీ యొక్క సమస్యను పరిష్కారం చేయకపోతే మాత్రం ఉద్యమం బాట పట్టవలసి వస్తుంది, మరో ఉద్యమానికి నాంది పలకవలసి వస్తుంది. కాబట్టి ఈ రోజుకైనా మీరు తక్షణమే ఏదైతే సవరసిద్ధమనగా ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయమని ఈ మీడియా ద్వారా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జై ఆదివాసీ. లాగా మీకు వెల్లడించడం జరుగుతుంది. మాకు ఎలా అయినా ఈ సమస్య తొలగి మా యొక్క భూముల్ని మాకు కల్పించాలని చెప్పేసి ఐటీడీఓ పిఓ గారిని హృదయం మరొక ఇద్దరు వచ్చారు. అక్కడికి మళ్ళీ 2 లాగిన తర్వాత ఇంకెవరు ఏమనట్లేదే కదని చెప్పి జేసీపీ పెట్టారు. అప్పుడే ఈ గొడవ స్టార్ట్ అయింది సార్. అంతకు ముందు నుండి అవుతుంది. ఇంత పెద్దగా అవడానికి కారణం ఏంటంటే నలుగురు. ఇది మా ఎస్టీ భూములండి. ఇవి చాలా కాలం నుండి మా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులండి. ఇవేటంటే ఒకళ్ళ చేతికి వెళ్ళిపోయి ఇంకొకరు ఇవి మావి అన్నీ కూడా కొక్కులేర్లు పెట్టడము. ఇప్పుడు ఇవేటంటే 2-3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి అవుతుందండి. కానీ ఏ అధికారికి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరూ పట్టించుకోవడం లేదండి. అయితే ఏడ్ చేసినారు మొన్న అతను ఫస్ట్ పర్లాకిముడి ఒక అతను ఏడ్ చేశారంటే ఇది మాది అనేసి ఒక ఇద్దరికి పెట్టారండి రౌడీ బోల్కి. అంటే ఎందుకు మీరు ఉన్నారు అంటే మేము తోట కాపలా కొన్నాము అనుకొని అన్నారు సార్ అనేసి మళ్ళీ ఒక ఇద్దరికి పెట్టారండి. ఇద్దరికి పెట్టిన తర్వాత మేము ఎవరం అడగలేదు కదా అనేసి జేసీపీ పెట్టారండి. జేసీపీ పెట్టిన తర్వాత మీరు ఎవరికి అడిగి మీరు పెట్టారు అని అనేసరికి ఇది మాది అన్నారండి. ఇది మీది కాదు ఇది మాది అని మేము అన్నామండి. ఎప్పుడో తాతల తండ్రులు ఉన్నప్పటి నుండి భూమి అది మాది అనుకొని అనేసరికి వాళ్ళ చేతికి ఎలాగెళ్ళిందని మేమందరం మాట్లాడుకొని ఇది మాది అనుకొని అనేసరికి అతనికి పౌరుషం పుట్టి మా లేడీస్ మీదకి చాలా దౌర్జన్యం చేశారండి. అతను చేయడం వల్ల మేము ఏడ్ చేయడము ఎలా చేస్తాము మన భూములు చాలా కాలం నుండి మనకి అన్యాయం జరిగిపోతుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం అప్లికేషన్లు ఇచ్చినా సరే ఏ డిపార్ట్మెంట్ మనకి పట్టించుకోవడం లేదు. దీనికి ఏటి పరిష్కారణ అనేసి అందరూ మాట్లాడి అదగండి అతని దగ్గరికి వెళ్తే సరే మీరు మాకు న్యాయం చేయండి అనుకొని అతని దగ్గరికి వెళ్తే అతను వచ్చారండి. వచ్చి మా సమస్యలన్నీ చూసి ఏదో ఒక రకంగా మేము పరిష్కారం చేసుకుంటామని అందరము ముందుకు వచ్చాము.